హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మనము ప్రొలాగ్ ఈబీజీ ఆల్గరిథం గురించి మాట్లాడుకోబోతున్నాము. ఇది చాలా అంటే చాలా ఈజియెస్ట్ ఆల్గరిథం. సో మీరు ఫస్ట్ అయితే నా ప్రీవియస్ వీడియో చూడండి, ప్రొలాగ్ ఈబీజీ ఇంట్రొడక్షన్. అప్పుడు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకే ఓకే సో మన ఆల్గరిథంకి స్టార్ట్ అయిపోదాం. సో ఫస్ట్ ఏంటిది ప్రొలాగ్ ఈబీజీ. సో ఇక్కడ 3 థింగ్స్ డిక్లేర్ అయ్యాయి. ఏంటిది? టార్గెట్ కాన్సెప్ట్, ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ డొమైన్ థియరీ. ఓకే, సో టార్గెట్ కాన్సెప్ట్ ఒకటి, ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఒకటి అండ్ డొమైన్ థియరీ. సింపుల్. నెక్స్ట్ లెర్న్డ్ రూల్స్. సో కొన్ని లెర్న్ రూల్స్ కూడా ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ POS అంటే ద పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఇదన్నీ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ని చూపించినప్పుడే డొమైన్ థియరీ కంప్లీట్ అని అంటాము అని. సో అందుకే ఇట్ విల్ షో ఆల్ ద పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఓన్లీ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మనము ప్రీవియస్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం, అది వీకెస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని స్ట్రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది అని అనుకున్నాం కదా. సో ఏదైతే సాటిస్ఫై అవ్వట్లేదో, ఏదైతే కొంచెం వీక్గా ఉందో దాన్ని అది కంప్యూట్ చేసుకొని, అంటే దాని మీద అది కొన్ని కంప్యూటేషన్స్ పర్ఫామ్ చేసి అది కూడా స్ట్రాంగ్ అని ప్రూఫ్ చూపిస్తుంది కదా, అది కూడా డొమైన్ థియరీలో బిలాంగ్ అవుతుంది అని. సో ఆ వీక్ దాన్ని ఇప్పుడు మనం సెలెక్ట్ చేస్తున్నాం. ద పాజిటివ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఈచ్ పాజిటివ్ ఎగ్జాంపుల్ ఇన్ POS నాట్ కవర్డ్ ఇన్ లెర్న్ రూల్స్. సో ఇక్కడ POSలో కొన్ని ఉన్నాయి ఎగ్జాంపుల్స్, కానీ అది ఈ లెర్న్ రూల్స్లో లేదు. అంటే అది ఇంకా వీక్ స్టేట్లో ఉంది. అది లెర్న్ రూల్స్లో ఉంటే అప్పుడు అది స్ట్రాంగ్, అంటే అది దీనికి సంబంధించిందే అని. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. ఓకే, సో ఇక్కడ వీక్ ప్రీఎమేజ్ ఏంటిది? ఏ ఎగ్జాంపుల్ అయితే ఈ లెర్న్ రూల్స్లో డిఫైన్ అవ్వలేదో అది వీక్ అని అర్థం. సో ఇప్పుడు ఈ ప్రొలాగ్ ఈబీజీ పని ఏంటిది? అది లెర్న్ రూల్స్లోకి రావాలి అని ప్రూవ్ చేస్తుంది. అదొక లాయర్ లాగా అనమాట. ఓకే, సో ఏదైతే ఈ లెర్న్ రూల్స్లో లేదో ఈ పాజిటివ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం దాన్ని ఈ లెర్న్ రూల్స్లోకి పంపించాలి. సో ఎట్లా పంపించాలి చూద్దాం. సో ఫర్ ఈచ్ పాజిటివ్ ఎగ్జాంపుల్ ఇన్ POS నాట్ కవర్డ్ ఇన్ లెర్న్ రూల్స్ డూ. సో ఇప్పుడు డూ ఏం చేయాలి చెప్తున్నాం మనం, ఇది చెయ్యి అని. ఫస్ట్ స్టెప్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. ఓకే, అన్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ అ ప్రూఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమైన్ థియరీ. సో మనకు డొమైన్ థియరీ ఉంది కదా ఆల్రెడీ, నాలెడ్జ్ తోటి ఫుల్గా. దట్ పాజిటివ్ ఎగ్జాంపుల్ సాటిస్ఫైడ్ ద టార్గెట్ కాన్సెప్ట్. సో మనం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దేనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? ఈ లెర్న్ రూల్స్లోకి రావడానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఏమని? ఆ పాజిటివ్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది టార్గెట్ కాన్సెప్ట్ని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, సో ఆ ఎక్స్ప్లెనేషన్ మనం ఎట్లా ఇస్తాము? డొమైన్ థియరీ ఫామ్లో ఇస్తాం. సో అన్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ అ ప్రూఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమైన్ థియరీ దట్ పాజిటివ్ ఎగ్జాంపుల్ సాటిస్ఫైస్ ద టార్గెట్ కాన్సెప్ట్. సో ఈ పాజిటివ్ ఎగ్జాంపుల్ అన్నది టార్గెట్ కాన్సెప్ట్ని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, దాన్ని మనం డొమైన్ థియరీ ఫామ్లో ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక ప్రూఫ్ సబ్మిట్ చేస్తున్నాం. నెక్స్ట్ అలా సబ్మిట్ అయిపోయిన తర్వాత, సో టార్గెట్ కాన్సెప్ట్కి రిలేటెడ్ అని సాటిస్ఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది? యానలైజ్. ఇప్పుడు మనము ఏమంటాము, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమైనా కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారా? లేదు, వాళ్ళు వచ్చి మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తారు. సిమిలర్గా ఇక్కడ మనం ఏం చేసాము? ఒక కంప్లైంట్ ఇచ్చాము, చెప్తున్నాము ఇది దీన్ని సాటిస్ఫై చేస్తుంది అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం.
సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో సఫిషియంట్ కండిషన్స్, సో కండిషన్స్ని ఇప్పుడు చెక్ చేస్తాయి. సో ద మోస్ట్ జనరల్ ఫీచర్స్ ఆఫ్ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ sufficient to satisfy the target concept according to the explanation. సో ఇప్పుడు ఏంటిది, అన్ని ద జనరల్ ఫీచర్స్ ఆఫ్ ద పాజిటివ్ ఎగ్జాంపుల్, సో ఆ పాజిటివ్ ఎగ్జాంపుల్ ఫీచర్స్ అన్నీ సరిపోతున్నాయా లేదా సాటిస్ఫై చేయడానికి టార్గెట్ కాన్సెప్ట్కి. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు జాబ్కి వెళ్ళినారు, సో మీకు కావాల్సిన స్కిల్స్ ఉన్నాయా లేవా, ఫీచర్స్ ఉన్నాయా లేవా మీలో, మీరు ఆ కంపెనీలో డిజర్వ్ అవుతాయా లేదా జాబ్, అలా. సో దీని ఫీచర్స్, ఈ పాజిటివ్ ఎగ్జాంపుల్ ఫీచర్స్ అసలు సఫిషియంట్ ఉందా ఈ టార్గెట్ కాన్సెప్ట్ని సాటిస్ఫై చేయడానికి అకార్డింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ ఓ బిల్డప్ ఇచ్చినారు మరి జాబ్ అది చేస్తాడు ఇది చేస్తాడని, మరి నిజంగా ఆ ఎక్స్ప్లెనేషన్కి తగ్గట్టుగా ఫీచర్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నాం. సో అది కూడా చెక్కింగ్ అయిపోయిన తర్వాత, వెరిఫై అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ రెజ్యూమ్, అంటే లర్న్ రూల్స్. సో ఇక్కడ ఏమవుతుంది, లర్న్ రూల్స్ ఎక్కడ చూసాం మనం, ఆల్రెడీ ఇక్కడ చూసాం. సో ఇప్పుడు ఎస్ యూ డిజర్వ్ టు బీ ఇన్ లర్న్ రూల్స్, ఇప్పుడు నేను లర్న్ రూల్స్కి పంపిస్తాము. సో అదేంటిది, లర్న్ రూల్స్ ప్లస్ న్యూ హార్న్ క్లౌజ్. సో లర్న్ రూల్స్లో ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ కొత్తగా వచ్చిన ఈ ఇంకొక వీక్ పాజిటివ్ ఎగ్జాంపుల్ ఇంకా దాని లర్న్ రూల్స్ని ప్లస్ న్యూ హార్న్ క్లాస్ తోటి ఈ లర్న్ రూల్స్లో వేసేస్తున్నారు, పంపిస్తున్నారు. ఫైనల్గా కేస్ క్లోజ్డ్, మనం విన్ అయిపోయినాం. సో ఇప్పుడు ఈ న్యూ హార్న్ క్లాజ్ ఏంటిది, సో వేర్ ద న్యూ హార్న్ క్లాజ్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ టార్గెట్ కాన్సెప్ట్ అండ్ సఫిషియంట్ కండిషన్స్. సో ఈ 2 వర్డ్స్ ఎక్కడ విన్నారు, స్టెప్ 2లో సఫిషియంట్ కండిషన్స్. సో ఈ సఫిషియంట్ కండిషన్స్ టార్గెట్ కాన్సెప్ట్ని సాటిస్ఫై చేస్తున్నాయి. సో టార్గెట్ కాన్సెప్ట్కి కావాల్సిన సఫిషియంట్ కండిషన్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిని కలిపి న్యూ హార్న్ క్లాజ్ క్రియేట్ అవుతుంది. సో న్యూ హార్న్ క్లాజ్ ఏంటిది, టార్గెట్ కాన్సెప్ట్ విత్ సఫిషియంట్ కండిషన్స్. సో రిటర్న్ లర్న్ రూల్స్. సో ఇప్పుడు ఈ కొత్తగా ఫామ్ అయిన లర్న్ రూల్స్, కొత్త పాజిటివ్ ఎగ్జాంపుల్ని కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ఇది ఒక కొత్త లర్న్ రూల్స్ అయింది. సో దీని తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రిటర్న్ లర్న్ రూల్స్ అంటే ఇది రిటర్న్ అవుతుంది. సో మళ్ళీ చెక్ చేస్తుంది ఏమైనా ఇంకా ఎగ్జాంపుల్ మిగిలిందా, ఏమైనా పాజిటివ్ ఎగ్జాంపుల్ మిగిలిందా, ఏదైతే లర్న్ రూల్స్లో లేదు అని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్. సో దిస్ ఈజ్ హౌ ది Prolog EBG algorithm works.